గత పాలకులు ప్రస్తుత పాలకులు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా పోరాటం చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే తనను గెలిపించాలని అంటున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి మండలిలో తమ సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి అభ్యర్థులు కూడా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పోటీ చేస్తున్న సరోత్తమ్ రెడ్డి మన మధ్య ఉన్నాడు. ఆయన అడిగిస్తుంది. సార్ చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ముందుకు? నా పేరు సరోత్తమ్ రెడ్డి. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి తపస్సు ఉపాధ్యాయ సంఘం మద్దతుతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నా. మరి ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతున్న సందర్భంలో మరి 25,000 ఓటర్లైన ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులను కోరుతా ఉన్నా. మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించి మీ సమస్యల సాధన కోసం మరి నన్ను మీలో భాగస్వామిని చేసుకోవాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ ఎన్నిక సరే, నేను ఒక ప్రధాన సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి 2007 నుంచి కూడా ఈ ఎన్నికల సరళి, ఎన్నికల తీరు కూడా నేను అప్పటి అభ్యర్థులకు, తర్వాత నేను గత ఎన్నికల్లో 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో ఉన్నా. ఆ అనుభవంతో నేను జూన్ 12 నుంచే మరి పాఠశాలను సందర్శిస్తూ ఉపాధ్యాయులను కలుస్తూ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టిన. 30 సెప్టెంబర్న ఎన్రోల్మెంట్ కోసం నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో మరి ఎన్రోల్మెంట్ పత్రాలు ఇస్తూ వారికి అవగాహన కల్పిస్తూ ఎన్రోల్మెంట్కు అర్హులైన ప్రతి ఉపాధ్యాయుని, అధ్యాపకుడిని కూడా మరి నమోదు చేపించి గతసారి 20,800 మంది ఓటర్లుంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఇవాళ 25,000 మంది ఓటర్లు కావడానికి కోసం కూడా నా వంతు కృషి ఉన్నదని తెలియజేస్తా ఉన్నా. చాలా రోజుల నుంచి ఉపాధ్యాయ వృత్తులను పనిచేశారు. అయితే ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి, ఏ సమస్యలను మీరు వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం? ప్రధానంగా సిపిఎస్ రద్దు విషయంలో సరిగా ఎన్నో పోరాటాలు చేసినాం. మేము సంఘంలో ఉండి కూడా చేసినాం. ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది 6 నెలల్లో మేము సిపిఎస్ రద్దు చేస్తామని. ఇప్పుడు 15 నెలలకు వస్తున్నది, దాన్ని ఊసేలేదు. కనీసం దాని మీద కమిటీ లేదు, ఏమీ లేదు. అంటే 3 నెలలు 4 ఏళ్ళు గడుపుకొని వీరు కూడా మాట ఇచ్చి తప్పే అవకాశం ఉన్నది. కాబట్టి సిపిఎస్ రద్దు, ఇచ్చిన మాట మీద నిలబడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. దీనికి తోడుగా పిఆర్సీ ఇస్తామన్నారు. వాళ్ళు వచ్చినాక 6 నెలలు ఇస్తామన్నారు. ఇప్పటికీ గౌరవం లేదు. ఇలా అగౌరవాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు కల్పిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మరీ ముఖ్యంగా మేము దాచుకున్న పైసలైన జీపీఎఫ్ మొత్తాలను కూడా మేము లోన్లు, పార్ట్ ఫైన్లు పొందలేకపోతున్నాం. తర్వాత మా జిఎల్ఐ పైసలు కూడా వస్తలేవు, సరెండర్ లీవ్ లేవు, హెల్త్ కార్డు పనిచేస్తలేవు, మెడికల్ రియంబర్స్మెంట్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వం మరి పెన్షనర్లకు పేమెంట్లు చేయలేని పరిస్థితిలో 3 ఏళ్ళు వయోపరిమితిని పెంచి మార్చి 2004 నుంచి పదవి విరమణలు అవుతూ ఉంటే ఇవాళ సుమారుగా 10 నెలల నుంచి అతను దాచుకున్న జీపీఎఫ్ మొత్తం, గ్రాట్యుటీ, కమిటేషన్ 40-50 లక్షలు వస్తే పేమెంట్ చేయకుండా వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం, అది మేము 40 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేస్తే చివరికి మాకిచ్చే పారితోషికం ఆ డబ్బులు. దాన్ని నువ్వు ఇవ్వకుండా ఇవాళ పెన్షనర్లను బాధ పెట్టడం కూడా ఈ ప్రభుత్వానికి సరైంది కాదు. వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నా. సార్, మీకు ఆపోజిషన్లో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి నేను గత 6 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాను. మండలిలో అనేక సమస్యల గురించి పోరాడినా, నా జీతం కూడా పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేశాను. వాటన్ని ఖర్చు పెట్టాను, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మళ్ళీ నాకే ఓటేయాలని చెప్తాను. దానిపై మీరు అయితే ఇలా వాటి పార్టీ విధానాల ప్రకారం ఆయన వేతనం పార్టీకి ఇవ్వచ్చు. కానీ ఇవాళ నిన్ను ఎన్నుకున్నది ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం. మీరు ఇచ్చిన హామీలు ఆనాటి మీ మేనిఫెస్టో, మళ్ళీ అదే మేనిఫెస్టో పెట్టుకున్న తిరుగుతున్న సందర్భం కూడా మేము గమనిస్తూ ఉన్నాం. వారిని ఒకటే కోరుతా ఉన్నాం. 317 జీవో ఆ తీరు ఎందుకు వచ్చింది? బాధ్యత ఖచ్చితంగా అధికారి కన్నా ఎక్కువ ఆ జీవో ద్వారా అనుభవం, అంటే దాని ద్వారా ఫలితం పొందేటోళ్ళకే మరి బాధ్యత ఉంటుంది. మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను ఉపాధ్యాయ సంఘాలు, ప్రధాన సంఘాలను కూడా కోరుతా ఉన్నా. 317 జీవోలో జోన్స్ 10 ఏర్పాటు చేయకుండా 7 ఎందుకు చేసిర్రు? తర్వాత ఉపాధ్యాయ పోస్టులను, మరీ ముఖ్యంగా ఎడ్జిటీలను, మరి స్కూల్ అసిస్టెంట్లను డిస్టిక్ క్యాడర్ ఎందుకు చేశారు?
ఆ జీవో వెలువడుతున్న సందర్భంలో మీరు ప్రభుత్వ అధికారులకు దగ్గరుండి ఎందుకు పరిశీలించలేదని కోరుతా ఉన్నా. ఇది మీ తప్పిదనమే. నేను ఇప్పుడు ఏ డిబేట్కైనా మీతో కూర్చోవడానికి రెడీగా ఉన్నా. రెడ్డి సాయిరెడ్డి వేరు కాదు, అందరూ కలిసి పనిచేస్తాం. జాతీయ భావాలు కలిశాయి కాబట్టి జాతీయ భావాలతోనే మేము ముందుకు పోతాం. అదేవిధంగా ఏదైతే ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి. ఆ గెలిపించడం వల్లనే మీ సమస్యలు తీర్చేందుకు మేము ప్రయత్నిస్తాము. అయితే సంఘాలు వ్యక్తులు కాకుండా ఏదైతే ఉందో అందరినీ అన్ని సంఘాలకు అతీతంగా పనిచేసి గెలిచేందుకు మేము కృషి చేస్తామని సర్వోత్తం రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో రామకృష్ణ, HM TV, హైదరాబాద్.